హలో ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నావా? కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో, ఎలా స్టార్ట్ చేయాలో కన్ఫ్యూజన్ ఉన్నావా? డోంట్ వరీ, ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ బిగినర్స్ కి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. ఇన్వెస్టింగ్ అంటే సింపుల్ గా చెప్పాలంటే మనీతో వర్క్ చేయించుకోవడం. అంటే మనం సంపాదించిన అమౌంట్ ని ఖాళీగా ఉంచకుండా ఏదైనా కంపెనీలో కానీ, స్టాక్స్ లో కానీ, మ్యూచువల్ ఫండ్స్ లో కానీ పెట్టి ఇన్కమ్ ని జనరేట్ చేసుకోవడం ఫ్యూచర్ లో దాన్ని ఇన్వెస్టింగ్ అంటాం. స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మనం కంపెనీకి పార్ట్ ఆఫ్ ఓనర్ అవుతాం. ఒకవేళ కంపెనీ ప్రాఫిట్ లో గ్రో అయిందనుకో మన అమౌంట్ కూడా గ్రో అవుతుంది. మోస్ట్ పీపుల్ అనుకుంటారు స్టాక్ మార్కెట్ అంటే గ్యామ్లింగ్ అని. బట్ బ్రో, స్టాక్ మార్కెట్ అంటే గ్యామ్లింగ్ కాదు, నాలెడ్జ్ గేమింగ్. ఇక్కడ రిస్క్ ఉందంటే ఇగ్నోర్ లో ఉందని. ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలంటే ముందు డిమాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ కావాలి. డిమాట్ అకౌంట్ లో నీ షేర్స్ స్టోర్ అయి ఉంటాయి. ట్రేడింగ్ అకౌంట్ లో బై చేయొచ్చు అండ్ సేల్ చేయొచ్చు. పాపులర్ బ్రోకరేజ్ అకౌంట్ లో వచ్చేసి జీరోదా కానీ, అప్స్టాక్ కానీ, ఏంజిల్ వన్, బ్రో యాప్స్ ఎక్సెట్రా ఉన్నాయి, చాలా అకౌంట్లు ఉన్నాయి. మనకు కావాల్సిన డాక్యుమెంట్ వచ్చేసి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్ ఉంటే 5 minutes లో ఓపెన్ చేయొచ్చు. బిగినర్స్ అయితే రిస్కీ స్టాక్స్ లో పెట్టడం మంచిది కాదు. స్టార్ట్ స్మాల్, సేఫ్ ఇన్స్ట్రుమెంట్స్ తో బిగినింగ్ చేయి. మనకు ఆప్షన్స్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఇండెక్స్ ఫండ్స్ కానీ బిగినర్స్ కి బెస్ట్ ఆప్షన్. ఎస్ఐపి స్టార్ట్ చేయి 500 తో, బెస్ట్ ఆప్షన్. సెన్సెక్స్ అండ్ నిఫ్టీలో ఇన్వెస్ట్ చేయి, రిస్క్ లేకుండా తక్కువ. డైరెక్ట్ స్టాక్స్ లో అయితే వన్స్ యూ లెర్న్ బేసిక్స్ దెన్ ఇన్వెస్ట్ స్లోలీ. ఇన్వెస్టింగ్ అంటే బ్లైండ్ గా పెట్టడం కాదు, బేసిక్స్ తెలుసుకో. లైక్ వాట్ ఈజ్ ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఎస్ఐపి అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్ అంటే ఏంటి నేర్చుకో. తర్వాత బుక్స్ చదువు, యూట్యూబ్ లో వీడియోస్ చూడు, కొన్ని యాప్స్ లో చూసి లెర్న్ చేసుకో. నాలెడ్జ్ ఇస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ బ్రో. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఎస్ఐపి అంటే రెగ్యులర్ గా ఇన్వెస్ట్ చేయడం, లైక్ ఎవ్రీ మంత్ 500 తో ఇన్వెస్ట్ చేయడం. స్మాల్ అమౌంట్ తో స్టార్ట్ చేయి. కంపౌండింగ్ పవర్ ని యూజ్ చేయి. 10 years లో నీకు హగ్ గ్రోత్ కనిపిస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ. మార్కెట్ ఫాలో అవుతుంది అంటే మోస్ట్ పీపుల్ ప్యానిక్ అవుతారు, సేల్ చేస్తారు. బట్ రిమెంబర్ మార్కెట్ షార్ట్ టర్మ్ లో ఫ్లూక్చుయేట్ అవుతుంది, లాంగ్ టర్మ్ లో ఆల్వేస్ గ్రోత్ అవుతుంది. మార్కెట్ ఫియర్ తో కాదు, పేషెన్స్ తో చూడు. వన్స్ ఇన్వెస్ట్ చేసావంటే ఫర్గెట్ కాదు, ఎవ్రీ 6 months ఆర్ 1 year కి రివ్యూ చేయి. స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మిక్స్డ్ బ్యాలెన్స్ తో మెయింటైన్ చేయి. డివర్సిఫై చేయడం వల్ల ఇఫ్ యూ వన్ స్టాక్ ఈస్ ఫాల్, others profit for your portfolio. So friends, investing start చేయడం ఈజీ. జస్ట్ ఫాలో దీస్ స్టెప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి మైండ్ సెట్, అకౌంట్, స్మాల్ సిప్, పేషెన్సీ. డోంట్ వెయిట్ ఫర్ ద పర్ఫెక్ట్ టైం. బెస్ట్ టైం టు ఇన్వెస్ట్ ఎస్టర్డే. నెక్స్ట్ బెస్ట్ టైం ఈస్ టుడే. మీకు గనుక కంటెంట్ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్యూచర్ లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. జై హింద్.